తప్పనిసరిగా ప్యాకేజ్ 19A వాస్తవంగా గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ గురైన మాట వాస్తవము. ఈ ప్యాకేజెస్ 17, 18, 19 పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వారు కోరినట్టుగా మరి నల్లవాగు కాలువ మోడర్నైజేషన్ కానీ కారముంగి లిఫ్ట్ కానీ ఇవన్నీ వారు గతంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి. నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి టేకప్ చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారు అడిగిన ఈ పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇప్పుడు సర్వే ఎస్టిమేట్స్ చేస్తున్నాం. అవి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ల విషయంలో వారి ఆవేదన అర్థం చేసుకుంటున్నాం. మరి వారి భూములు పోయినాయి, వాళ్ళకి నీళ్ళు వస్తలేదని తప్పనిసరిగా ఆ మ్యాటర్ పూర్తిగా ఎగ్జామిన్ చేసి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనో సింగూర్ నీటి విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తున్నా. సరే, ఈరోజు వారు శాసనసభలో మాట్లాడిన అన్ని అంశాలపై వారితో ప్రత్యేకంగా సమావేశమై అది ఏది సాధ్యాసాధ్యాలు డిస్కస్ చేసి ఎంత వీలైతే అంత చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా అశ్వారావుపేట్ శాసనసభ్యులు ఆదినారాయణ గారు మాట్లాడిన విషయంలో మరి జలగం